క్లాస్ పొజిషన్ ఏంటి? 5th క్లాస్లో నీ పొజిషన్ ఏంటి? ఏంటమ్మా 6th ర్యాంక్లో ఉన్నావా? అంటే టాప్ నుంచి నీ క్లాస్లో. ఓకే, అటు ఇటు తిరుగుతున్నా, అన్ని ఊళ్ళు తిరుగుతున్నా, ఇంట్లో ఉన్నావు అంటే గ్రేట్. హైదరాబాద్లో ఇటు కరీంనగర్ ఇక్కడ ఒక దగ్గర స్టాండర్డ్ లేదు కదా, గాడి కొద్దిగా స్టాండర్డ్ గాడి నువ్వు కూడా తిరుగుతూ ఉంటావు. ఓకే, 5th పొజిషన్ అంటే బాగాలేనట్టే, కానీ సరే తిరుగుతున్నావు కాబట్టి ఓకే. అసలు ఫైనల్గా నీ డెసిషన్ ఏంటి? నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఐపీఎస్. దానికి తగ్గట్టు ఎవరు ఇన్స్పిరేషన్ తీసుకుంటుంది అందరిలో? ఎవరో ఒకరు ఉండాలి. కొట్టాలంటే అంటే ఇప్పుడు మామూలు చూసి తీసుకుంటున్నావా, మామూలు కోరిక మీద వెళ్తున్నావా, లేకపోతే చిన్న మామూలు కోరిక మీదకి వెళ్తున్నావా, అంటే నీ సొంత డెసిషనా? ఎవరు ఆలోచన ప్రకారం వెళ్తున్నావు? అసలు ఎవరు ఇన్స్పిరేషన్ తీసుకున్నావు ఇక్కడ? నువ్వు అది చదవాలంటే ఎవరైనా సరే ఒక ముందుకు వెళ్ళాలంటే ఎవరు ఒకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఈ మామ కోరిక మీదకి వెళ్ళాలనుకుంటున్నాను, ఏ కష్టాన్ని ఇష్టమైనా దాని ప్రకారం నేను వెళ్తాను, మామ కోరికే నేను దాన్ని నెరవేరుస్తానని ఒకటి ఉండదు. ఇప్పుడు మన అక్క చెప్తుంది, ఎవరు వచ్చినక్క, నా డాడీ కోరిక నేను నెరవేరుస్తాను, దాని దగ్గర ప్లాన్ చేసుకుంటుంది. నువ్వెవరు అసలు నువ్వు ఏమవ్వాలనుకుంటున్నా? ఐపీఎస్ అవ్వాలంటే నువ్వెవరిని ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నావు? డాడీ ఏదో సినిమా చూసింది ఐపీఎస్ కదా, అందరూ అంటున్నారు ఎందుకు కావాలనుకుంటున్నావు అమ్మా? ఐపీఎస్ ఎందుకు కావాలి అన్నామంటే లక్ష్మమ్మ కూతురు తొందరపడదు, నిదానంగా ఆలోచించి మాట్లాడితే ఆ టైప్లో నువ్వు కూడా ఆలోచించి మాట్లాడితే ఏదో ఒకటి చెప్పి అనుకుంటున్నాను. నువ్వు ఎవరిని ఇన్స్పిరేషన్ అవుతున్నావు, లేకపోతే నీకు నువ్వేనా? సరే, దానికి తగ్గట్టుగా వచ్చే సంవత్సరం క్లాసెస్ ఏ విధంగా ఉంటుందో చెప్పు.